ప్రియ దేవుని బిడ్డలకు యేసు ప్రభు నామములో నేను ఈరోజు స్వాగతం పలుకుతున్నాను. ప్రియులారా, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించేవారు, ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ వాక్యాన్ని చూసేవారికి, అంతేకాకుండా ఇక్కడ వచ్చిన సంఘానికి, సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినక ముందు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నది ఏంటంటే, మార్చ్ 19వ తారీఖున నాకు బైపాస్ సర్జరీ ఆపరేషన్ అయింది. ఈ రోజుకి 9 నెలలు గడిచిపోయిందండి. హల్లెలూయా. 9 నెలలు గడిచి ఆల్మోస్ట్ ఈరోజు ఐ రిమెంబర్ మార్చ్ 19th నాకు ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు దేవుడు యొక్క కృపను నాపై చూపించాడు. ప్రియులారా, పోయిన వారము నేను సాక్ష్యం చెప్పినట్టుగా నేను ధైర్యంగానే వెళ్ళానండి ఆపరేషన్ థియేటర్లోకి. నవ్వుకుంటూ వెళ్ళాను. నాకు ధైర్యం ఏంటంటే, ఎంతో మందికి బాగైంది అండ్ దేవుడు రెండోది నేను ఆయన బిడ్డను కదా, ఆయన సేవకుని కదా, తప్పకుండా నాకు కానీ స్వస్థతను అనుగ్రహిస్తాడని ఒక ధైర్యంతో. అండ్ నన్ను ప్రేరేపించింది వినోద్ బ్రదర్. నాకు కొద్దిగా భయం ఉండే, ఆ బెంగళూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత భయం ఉండే. వినోద్ బ్రదర్ ఏమన్నారంటే, బ్రదర్ ఎంతో మంది ఆపరేషన్ చేసుకుని బాగైందండి, హార్డ్లీ ఒక మంత్, ఆయన ఎంత ధైర్యం ఇచ్చాడంటే, హార్డ్లీ ఒక మంతే అండి, మీరు బాగా అవుతారు, వెళ్ళండి, ఏమున్నా నేను చూసుకుంటా అన్నాడు అనుకున్నారా. అంటే ఆడ దేవుడు చూడండి ఎలా తన సేవకులను వాడుకొని నన్ను ధైర్యపరిచాడు. ఆయన ఆ మాట అన్నాడో లేదా, ఒక పండుంత ధైర్యం వచ్చేసింది. ప్రియుల మొత్తం అది ఏదెత్త వచ్చినా నేను చూసుకుంటాను ఆర్థికంగా, మీరు వెళ్ళండి బ్రదర్ అని ఆయన చెప్పే లోపల ఆటోమేటిక్ గా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చి ప్రియులారా ఆపరేషన్ చేసుకోవడానికి కృపను అనుగ్రహించాడు. నాకు అప్పటికి కొద్దిగా సంకోచం ఉండేది, కానీ ఆయన మాట చెప్పిన వెంటనే నాకు కొండంత బలం వచ్చి నేను లోపలికి వెళ్ళాను ప్రియులారా. దాని తర్వాత జరిగిన పరిణామం మీకు తెలుసు. ఆపరేషన్ అయింది, నేను బాగానే ఐసీయూలోకి తెచ్చారు. ఐసీయూలో 3-4 రోజులు పెట్టాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు నన్ను 5-6 రోజులు పెట్టారండి. కారణం ఏంటంటే, నాకు అది ఓపెన్ అయిపోయి నా యొక్క బ్లాక్, నేను వామిటింగ్ చేసినప్పుడు నా బ్లాక్ ఓపెన్ అయిపోయి అండ్ నా చెస్ట్ అంతా, నా హార్ట్ అంతా బ్లడ్లో మునిగిపోయి, నా యొక్క ఎదలో నుంచి రక్తం అంతా ఆ మంచమంతా నిండినప్పుడు అక్కడ ఒక డాక్టర్ ఆయన చూసి తక్షణమే డాక్టర్ని పిలిపించి ఆపరేషన్ చేసి మళ్ళా ఎక్కడైతే ఊడిపోయిందో దాన్ని మళ్ళా కుట్లేసి ఆ బ్లడ్ అంతా తీసి నాకు 8 బాటిల్స్ బ్లడ్, నార్మల్ గా 1 బాటిల్ సరిపోతుందంటండి బైపాస్ సర్జరీ, 1 లేకపోతే 2 బాటిల్, కానీ వాళ్ళు నాకు 8 బాటిల్ బ్లడ్ ఎక్కిచ్చారంట. అలా మేము అనుకున్న దానికంటే అది ఎక్కువనే అయింది. బడ్జెటే కాకుండా ఈవెన్ మేము అనుకున్న ఆపరేషన్ కానీ చాలా ఘోరంగా మారిపోయింది ప్రియులారా. సో దాని తర్వాత నేను బాగానే ఉన్నాను ప్రియులారా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొద్దిగా ఇబ్బంది ఉంది, కొద్దిగా అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది, అప్పుడప్పుడు కొద్దిగా ఆయాసంగా ఉంటుంది, కానీ 99% ఇప్పుడు నేను చాలా నార్మల్గా ఉన్నాను ప్రియులారా. ఎప్పుడన్నా ఈ భుజం కొద్దిగా నష్టం ఉంటుంది, ఈ చెస్ట్ ఇక్కడ ఎక్కడైతే కుట్లేసారో అక్కడ కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఈ భుజం సైడ్ వచ్చినప్పుడు ఇదంతా బాగా, నేను నైట్ అంతా కొద్దిగా ఇబ్బంది పడ్డాను. సో అదర్వైజ్ నా దేవుని కృపలో చాలా శాతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందుని బట్టి నేను నాకు తెలుస్తున్నాను. కీర్తన 103వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, మన సంకటములను కుదుర్చువాడు ఆయననే అనే మాట. గాడ్ హూ హీల్స్ అవర్ డిజీజ్, అంటే నీ సంకటములను, ఇక్కడ సంకటములు అంటే రోగాలు అని అర్థం. దీన్ని బట్టి నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ప్రియులారా, మనందరి జీవితాలలో, ముఖ్యంగా ఆయన బిడ్డల జీవితాలలో ఈ ఆరోగ్యము, ఈ స్వస్థత, ఇదంతా దేవుడు మాత్రమే ఇవ్వాలి, దేవుడికి మాత్రమే సాధ్యమని దేవుడి వాక్యం సెలవుస్తుంది. అందుకే యేసు ప్రభు ఒకసారి ఒక మాట అంటాడండి, ఏంటంటే రోగులకే వైద్యుడు అవసరము. అంటే దీన్ని బట్టి ఈ రోగమును స్వస్థపరిచేది వైద్యుడు మాత్రమే, ఆ వైద్యాన్ని సిద్ధపరిచింది నేనే అని అక్కడ అర్థం లేదు. సో కాబట్టి
నన్ను స్వస్థపరిచింది, ఈరోజు మనందరినీ స్వస్థపరిచింది. నాకు ఒక ఆపరేషన్ అయింది, స్వస్థపరిచాడు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళందరికీ మనకి ఏదో ఒక సిక్నెస్ కదండి, ఏదో జ్వరమో, ఏదో కోల్డో, ఏదో బీపీయో, ఏదో షుగరో, ఏదో ఒక చిన్న బలహీనతలో మనం సఫర్ అవునప్పుడు మనల్ని స్వస్థపరిచింది ఆయనే కదా, మనకు ఆరోగ్యాన్ని ప్రాప్తించింది ఆయనే కదా. సో కాబట్టి ఈరోజు మనం ఏదో హెల్దీగా ఉన్నామో, ఇదేదో నేను చాలా ఫిట్ బాడీ, నేను వాకింగ్కి వెళ్తున్నాను, నేను నాన్ వెజ్ ఎక్కువ తినను, నాకు ఏ రోగం లేదు, అందుకే ఆరోగ్యంగా ఉన్నానని ఎప్పుడే కానీ మనం అట్లా అనుకోకూడదు ప్రియులరా. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, దేవుడు నాకు కృపనిచ్చాడని మనం దేవునికి థ్యాంక్ చెప్పాలా. మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నారు అన్నప్పుడు మనం ఏం చెప్పాలంట, దేవునికి మహిమ కలుగునుగా కారణం. మీకు దేవుడు స్వస్థతనిచ్చాడు అన్నప్పుడు మనం ఏమనాలంట, దేవునికి స్తోత్రం, దేవునికి థ్యాంక్స్ అని చెప్పాలి. దేవుడు నీకు బాగున్నదంటే అవునండి నేను వాకింగ్కి వెళ్తున్నా అందుకే బాగున్నా అని మనం గర్వంగా చెప్పుకోకూడదు ప్రియులా. నేను నాన్ వెజ్ అసలు తిననండి అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇట్లాంటి కాదు. ఎవరన్నా మనకు బాగున్నారా, మీరు ఆరోగ్యంగా ఉన్నారా, అవునండి దేవుని కృప అండి, దేవుని దయ అని మనం దేవుణ్ణి గణపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పౌలు ఏమంటాడు, నేనేమై ఉన్నానో దేవుని యొక్క కృప ద్వారానే అయి ఉన్నాను. ఈరోజు మనం ఏమై ఉన్నాము, కేవలం దేవుని కృప ద్వారానే అయి ఉన్నాం ప్రియులారా. మనం ఏ పార్టీ వాళ్ళము, మనం అన్యుల కంటే శ్రేష్ఠులమా? దేవుడు అందరినీ ఈక్వల్ గా సమానంగా చూసే దేవుడు కాదా? ఆయన పక్షపాతం చూపించే దేవుడా? కాదు ప్రియులారా. సో ఈరోజు దేవుని యొక్క స్వస్థత, దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడని మనకు దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనం ఒకరు చదవండి ప్రియులారా, తీసిన వాళ్ళు ఎవరైనా. 107వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, యెహోవా దేవుడు వారు పడిన గుంట, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను అని. పాత నిబంధన కాలంలో దేవుడు కొన్నిసార్లు వారి మీదకి తెగుళ్లు పంపేవాడు. ఏ తెగుళ్ళు? సర్పాలను పంపడము, లేకుంటే ఏదో ఒక తెగులు వచ్చి అందరూ చనిపోవడము. అలా వచ్చి అందరూ చనిపోతుంటే మోషే తక్షణ దేవుని అడిగేవాడు, ప్రభా వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఇంత దూరం తెచ్చి ఇక్కడ ఎందుకు ప్రభా చంపేస్తున్నాం, అన్యులు ఏమనుకుంటారు నీ గురించి, అరే వీళ్ళ దేవుడు చివరికి వాళ్ళని తీసుకెళ్ళలేకపోయాడని అనుకుంటారు కదా, ప్లీజ్ నాయన వీళ్ళని సంపత్తు ప్రభా, వీళ్ళకి నాయన స్వస్థతను దయచేయండి ప్రభా అని మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు జస్ట్ ఒక చిన్న వాక్కును పంపాడు. సరే స్వస్థత కలుగును గాక అనేవాడండి. అన్న వెంటనే అందరు చనిపోయిన వాళ్ళు, సిక్కున్న వాళ్ళు, నోట్ల నుంచి నురుగు వచ్చే వాళ్ళంతా స్వస్థత పొంది మళ్ళా ఆరోగ్యాన్ని పొందేవారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఆయన వాక్కులో ఎంత బలముందో మనందరికీ తెలుసు. దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో వెలుగు కమ్మనగా ఈ సెడ్ వెలుగు కమ్మని పలికెను. ఆయన పలికిన వెంటనే వెలుగాయేను. దేవుడు భూమి మీద ఉన్న నీళ్లు సపరేట్ కావాలా, వేరుపరచబడాలి అన్న పలుకగా భూమి మీద ఉన్న నీళ్లు పైకి అవి మేఘాలుగా మారాయి. దేవుడు పక్షులు కమ్మనగా పక్షులాయను. దేవుడు చేపలు కలగమనగా చేపలాయను. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు కలగమని చెప్పగా అవి కలిగించు. దేవుని మాటలో శక్తి ఉంది. అందుకే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మనం చదివే ఆయన వాక్యము, మనం వినే ఆయన వాక్యము అదే వాక్యం అండి. 107వ కీర్తన 20లో మనం చదివాం కదా. ఇప్పుడు మనం వినే వాక్యం కానీ అదే వాక్యం. ఇప్పుడు మనం ప్రతిరోజు ఇంట్లో చదివే వాక్యం కానీ అదే వాక్యం. ఆయన తన వాక్కును పంపి ఒక మాట చెప్తే చాలు. ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంట, యేసయ్య నా యొక్క
ఆ ఇంట్లో నా పని మనిషి అనారోగ్యంగా ఉన్నాడయ్యా అంటే యేసుప్రభు అంటాడు, సరే నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను. అంటే నువ్వు దేవుడవయ్యా, నేను నీ సృష్టిని, నేను ఏ పాటి వాడాను ప్రభు. సో కాబట్టి నువ్వేం చేయేసయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చి అంత దూరం నువ్వు వచ్చి ప్రయాసపడడం కంటే ఒక నోటి మాట పలుకు, ఒక మాట చెప్పయ్యా చాలు. అప్పుడు యేసు ప్రభు ఆ మాట విని ఏమయ్యాడట, ఆశ్చర్యపడిపోయాడు. మొత్తం కొత్త నిబంధనలో రాజేష్ యేసు ప్రభు ఫస్ట్ టైం ఆశ్చర్యపడ్డాడని ఫస్ట్ టైం రాయబడ్డాడు. అంటే యేసు ప్రభును ఆశ్చర్యపరిచింది ఒకటి ఉందంట, అదేంటంట మన విశ్వాసం. నమ్మరంతే, దేవుడు స్వస్థపరుస్తాడు అంతే, ఇంకా వదిలేసుకోవాలి అంతే. ఐ బిలీవ్ ప్రభా, ఇంకా దాని తర్వాత నువ్వు చంపుతావో నన్ను స్వస్థపరుస్తావో లేకపోతే నా అనారోగ్యంగా నేను చనిపోతున్నా అది నీ ఇష్టం ప్రభా, బట్ నేను మాత్రం హృదయపూర్వకంగా నమ్ముతున్నాను నువ్వు నన్ను స్వస్థపరిచేవాడు. ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళి చూసినప్పుడు కరెక్ట్ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పాడో అదే సమయంలో ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత నొందినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. అంటే ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి, ఎవరిని, ఈ యొక్క తెగుళ్లతో చనిపోతున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, రోగాలతో, కుష్ఠరోగులతో. యేసు ప్రభు నోటి మాటతో కుష్ఠరోగులను స్వస్థపరచలేదా? మత్తయి సువార్త 8వ అధ్యాయం చివరి వచనం చూస్తే ఆయన దయ్యములను నోటి మాటతో వెళ్ళగొట్టెను, ప్రతి రోగములను నోటి మాటతో స్వస్థపరచను. ఆయన నోటి మాట, ఒక మాట చెప్తే చాలంట ప్రియులరా, అంత బలమైన మాట. అందుకే దేవుని వాక్యం ఎవరైనా మనకు చెప్పేటప్పుడు అది దేవుని మాట కాబట్టి అది బలంగా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రియులరా, విశ్వాసంతో అది మనం దాన్ని అంగీకరించాలి. అది దేవదానం కానివ్వండి, బ్రదర్ అలెగ్జాండర్ కానివ్వండి, ఇక్కడ ఎవరైనా కానివ్వండి, వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఆయన మాట, మనం ఆయనను గౌరవిస్తున్నాం. ఇప్పుడు ఆయన వాక్యం డైరెక్ట్ గా మన దగ్గరకు రాదు కాబట్టి ఆయన దాసుల ద్వారానో ఆయన యొక్క సేవకుల ద్వారానో ఆ వాక్యం మనకు దేవుడు పంపుతాడు. ఆది కాండం నుంచి ఈ రోజు వరకు ప్రియులరా, దేవుడు మనుషులను పంపకుండా తన వాక్కులు ఎవరికి ప్రకటించలేదు. ప్రతిదానికి ఒక మధ్యవర్తి అవసరం. ఆ మధ్యవర్తి మనుషులను దేవుడు ఎక్కువగా వాడుకున్నాడు. ఎప్పుడో ఒకసారి కాకులను, ఎప్పుడో ఒకసారి చేపను, ఎప్పుడో ఒకసారి పశువుల గురించి. బట్ యాక్ట్స్ 99%, 99.9% దేవుడు ఎక్కువ తన సాధనగా వాడుకున్నది ఎవరినంట, మనుషులనే. మేబీ నా జీవితం కొద్దిగా పాపంలో ఉండొచ్చేమో, కానీ ఒక్కొక్కసారి నేను ఆయన వాక్యాన్ని తీసి చెప్పినప్పుడు, ఇప్పుడు నా జీవితంగా ముఖ్యమే, కానీ అది ఆయన వాక్యం కాబట్టి ప్రియులరా అది చాలా బలంగా ఉంటుంది. ఆయన తన వాక్కులు పంపి వాళ్ళను అందుకే కొన్నిసార్లు ఎవరైనా బాగలేనప్పుడు బ్రదర్ వచ్చి ప్రేయర్ చేయండి, ఇక్కడ ప్రేయర్ చేయండి అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, మీరు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. మేము వెళ్ళి ఒక చిన్న వాక్యం చెప్పి ఆ యొక్క స్వస్థత వీళ్ళకి కలుగునుగాక అనే ఒక మాట ప్రకటిస్తే చాలు ప్రియులరా, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు స్వస్థపరిచిన వెంటనే చెప్పిన ప్రతిసారి ఒక మాట ఏం పాటంట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అఫ్ కోర్స్ అక్కడ శక్తి యేసుక్రీస్తు దగ్గరే, కానీ ఆ శక్తి రిలీజ్ కావాలంటే ఆ పొందే వాళ్ళ దగ్గర విశ్వాసం ఉండాలంట. యేసు ప్రభులో బలం ఉంది, కానీ ఆ ఎదుటి వ్యక్తి నమ్మకుంటే యేసు ప్రభు ఆయన బలం వాడ పని చేయదంట. యాసిడ్ ఎంత పవర్ఫుల్ ఉంటుందండి. కొన్ని యాసిడ్ మన చేతిలో పోసుకుంటే పెద్ద గాయమైంది, పుండ అవుతుంది. కానీ ఆ యాసిడ్ లో కొద్దిగా మనం నీళ్లు కలిపామనుకోండి, దానికి ఉన్న పవర్ అంతా ఎగిరిపోతుందంట, అది దేనికి పనికి రాకుండా ఉండిపోతుందంట. అలా దేవుని వాక్యము, దేవుని స్వస్థతలో అంత బలము, అంత శక్తి ఉంది. కానీ ఎదుటి వ్యక్తి దాన్ని నమ్మనప్పుడు అది పని చెయ్యదు. ఇక్కడ దేవుడు బలహీనుడని కాదు, ఇక్కడ దేవుడు ఏం చేయలేడని కాదు. బైబిల్లో రాయబడింది మన యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు,
ఒకటిగా రాస్తే భూమి మీద ఉన్న పుస్తకాలు సరిపోవంట. అన్ని చేశాడంట ప్రియులారా. కానీ అన్ని రాయలేదు, కొన్ని మాత్రమే రాశాడు. అంటే దేవుడికి శక్తి లేదు కానీ ఆయన చేయగలుగుతాడు. కాకపోతే ఎదుటి ఉన్న వ్యక్తి విశ్వసించినప్పుడు ఆ యొక్క క్రియలు జరుగుతాయంట. ఆయన తన వాక్కును పంపి ఆ రోజు యేసు దేవుడు భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, వెలుగు ఒక మాట చెప్పాడు అంతే. యేసు ప్రభు అంటే ఆ యొక్క శతాధిపతి అంటే ఒక మాట చెప్పు ప్రభువా, స్వస్థపడతాడు. నేను సిక్కున్నప్పుడు చాలా మంది నా గురించి ప్రేయర్ చేశారు. అండ్ కొంతమంది ఫోన్లు చేసి కానీ ప్రేయర్ చేశారని విన్నాము. మా దగ్గర పాల్ బ్రదర్ వస్తారు, ఆయన చెప్తున్నాడు, బ్రదర్ నేను తక్షణమే జీసస్ కాల్స్ వాళ్ళకు చెన్నైలో ఉన్న వాళ్ళకు నేను ఫోన్ చేశాను, వాళ్ళు ప్రేయర్ చేశారు. ఎవరు విశ్వాసం వాళ్ళకు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని మనము విశ్వసించినప్పుడు దేవుడు నాకు ఆపరేషన్ కాకముందు ఒక విశ్వాసం నా గ్యారెంటీగా నాకు బాగా ఉంది, నేను మళ్ళా బ్రతుకుతా, నేను నా భార్య పిల్లలతో నా సంఘస్థులతో నేను ఇంకా ఎక్కువ రోజు బ్రతుకుతా, నా పిల్లల్ని తప్పకుండా చూస్తాను అనే ఒక విశ్వాసం నాకు ప్రియులరా. నా విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడు. మన విషయంలో ప్రియులరా ప్రాబ్లమ్స్ రావని కాదు, అనారోగ్యం రావని కాదు, మనందరికీ ఏదో ఒక రకంగా బీపీఓ, షుగరో, లేకపోతే థైరాయిడ్ ఏదో ఒకటి ఉన్నాయి. అంత మాత్రాన మనం ఏదో పాపం చేశాము, దేవుడి శాపం మనకు వచ్చిందని మనం అనుకోకూడదు ప్రియులరా. ఏలియా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు, కానీ ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు అని. ఏలియా ఎత్తబడ్డాడు, ఎలీషా మరి ఎందుకు మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు అంటే ప్రియులరా ఆయన మన పాపం చేశాడా, ఆయన దేవుని విరోధంగా తప్పు చేశాడా అని మనం అనగలుగుతామా? హెబ్రోన్ సంఘస్థుడైన స్థాపకుడైన భగత్ గారు ఆయన 15 సంవత్సరాలు మంచం మీద పడ్డాడంట. ఆయన నేను ఒకసారి వెళ్ళానండి, ఆయన ఒక చిన్న గ్లాస్ నుంచి చూశాను, ఆయన 2 కాళ్ళు చేతులు పడిపోయినాయి, దొల్లుగాస్తా ఉంది. ఒక చీరలో కూర్చున్నాడు, ఒక భార్య భర్త ఆయన దొల్లను తుడుచుకుంటూ ఆయనకు వాళ్ళ కొడుకు స్నానం చేసి అలా ఒక రోజుకు ఒక ఫ్యామిలీ వెళ్ళి ఆయనకు ఉపచారం చేసేవాడు, వంట చేసేవాడు అంట, ఒకడు ఆయన స్నానం చేయించేవాడు, వాళ్ళ కొడుకు బట్టలు ఇచ్చేవాడు. అలా ఆయన 15 సంవత్సరాలు బలహీనుడై ఆ బెడ్ మీద. మరి దేవుడు స్వస్థపరిచి ఉండొచ్చు కదా, మనకు తెలియదు ప్రియులరా. ఆయన అలాగే సిక్నెస్ చనిపోయారు. సో సిక్నెస్ వచ్చిన మాత్రాన, రోగం వచ్చిన మాత్రాన, మనకేదో ఆపరేషన్ అయిన మాత్రాన, మనకేదో షుగర్ బీపీ ఉన్న మాత్రాన, మనం ఏదో దేవునికి విరోధంగా పాపం చేశాము, దేవుని శాపం మన మీద ఉందని ఎప్పుడు అనుకోకూడదు ప్రియులారా. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్ట్స్. మన వాతావరణాన్ని బట్టి మనం సిక్ కావచ్చు, తల్లిదండ్రులకు కొన్నిసార్లు ఉండే రోగాన్ని బట్టి మనం సిక్ కావచ్చు, అది అలా వచ్చిందంతే. మనం తినే ఆహారాన్ని బట్టి మనం సిక్ కావచ్చు, ఎక్కువ మందులు తిన్నా ఒక్కొక్కసారి మీరు మనకు సిక్ కావచ్చు. సో కాబట్టి ప్రతి వ్యాధి, ప్రతి రోగము శాపముగా మనం భావించకుండా కొన్నిసార్లు మనం తినే తిండి వల్ల, మన వాతావరణం వల్ల మనం కష్టపడవచ్చు, దానివల్ల మనకు సఫర్ కావచ్చు అని మనం అనుకోవాలండి. సో ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను, వారు పడిన గుంటలో నుండి వారిని మరలా లేవనెత్తెను. ఇశ్రాయేలు జనాంగము కొన్ని చేసిన తప్పులను బట్టి వాక్యం ఉంది కదా, ఎవడు దోకున్న గుంతలో వాడే పడతాడు, ఎవడు వేసిన ఆ యొక్క జాలి నెట్టులో వాళ్ళే ఇరుక్కుంటారంట. బైబిల్ చూడండి, ఇతరులను చంపాలా, ఇతరుల మీద ద్వేషం తీర్చుకోవాలా, ఇతరులను ఉరి ఎక్కేయాలా అనుకున్న వాళ్ళు వాళ్ళే లాస్ట్ ఉరి మీదకి ఎక్కారు. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు కదా, హామాన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఎస్తేరు యొక్క బాబాయిని చంపేయాలని ఒక ఉరికమ్మము సిద్ధపరిచాడు. లాస్ట్ రాజు ఏం చేశాడు, ఎవరైతే ఈయనకు ఉరికమ్మము సిద్ధపరిచాడో ఆయన్నే ఉరికించాడు. యూదా యేసు ప్రభువును చంపించాలనుకున్నాడు, లాస్ట్ కు ఆయనే పోయి చచ్చిపోయాడు. సో మనం ఇతరుల గురించి ఎప్పుడైతే చెడ్డగా భావిస్తామో అది చివరికి అది మన మీదకే వస్తుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, శత్రువులను మీరు ప్రేమించండి,
మీ శత్రువుల గురించి మీరు ప్రార్థించి వాళ్ళ మీద ద్వేషాన్ని మీరు పెంచుకోవద్దు. వాళ్ళు నరకానికి వెళ్ళాలా, వాళ్ళకి యాక్సిడెంట్ కావాలా, వాళ్ళ అనారోగ్యంగా కావాలా, వాళ్ళు నష్టపోవాలా అని వాళ్ళ మీరు అలా అనుకుంటే అది మీకే జరుగుతుంది. దేవుడి బిడ్డలమైన మనము ఇన్ని సంవత్సరాల వాక్యాన్ని విని, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో బైబిల్ చదువుకొని, మనం ఇంకా మన మైండ్ సెట్ అలాగే పెట్టుకొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళు మంచిగా ఉండకూడదు, మంచిగా అయింది వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మంచిగా అయింది వాళ్ళకి వీసా దొరకలేదు, మంచిగా అయింది వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు కాలేదు, ఇలాంటి మనం తలంపులు పెట్టుకున్నట్లయితే రేపు అవి మనకే జరుగుతాయండి. ప్రియుల వాక్యం రాయబడి ఇతరుల గురించి మనం ఎప్పుడైతే ఆ యొక్క జాలి లేకపోతే నెట్ను మనం సిద్ధపరుస్తామో ఆ జాలిలో మనమే ఎరుక్కుంటామంట ప్రియుల. వారు పడిన గుంటల్లో నుండి దేవుడు లాస్ట్ వారిని లేపడు. సరే పోనీలే, దేవుడు ఎంత మంచోడు చూడండి కదా. వాళ్ళు ఏదో పని లాస్ట్ దాన్ని పడిపోయారు, అయినా కానీ దేవుడు వారిని లేపి స్వస్థపరిచాడు. సో కాబట్టి ఈరోజు 9 నెలలు దేవుడు నా యొక్క ఆపరేషన్ అయిన 19వ తారీఖున నాకు జరిగిన ఆపరేషన్ మార్చి నుంచి ఈ రోజు వరకు 9 నెలలు. సో మన దేవుడు ఎవరంట, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఒకవేళ ఎప్పుడైనా మనం సిక్ అయ్యి ఒకవేళ మనం వ్యాధిగ్రస్తులమైనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, స్వస్థపరుస్తాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు ప్రకటిస్తుంది. ఇప్పుడు మనం ముఖ్యమైన వాక్యంలోకి వస్తామండి. అది ఏదంట, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం అండి. బుక్ ఆఫ్ ఎక్సడస్ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మరలా చదువుతాను వినండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానివ్వను. దాని తర్వాత అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇఫ్ యు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ and do what is right in his sight and obey his commandments, then I will not send any of these diseases which I have sent on Egyptians. Then he said, I am the Lord that heals you. ఇక్కడ 107వ కీర్తన 20వ వచనంలో ఏం చూశాము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు. ఇక్కడ దేవుడే స్వస్థపరిచేవాడు ప్రియులరా. మనందరం ఈరోజు ఆరోగ్యం ఉందామంటే ఆయనే కృప. మనందరం ఒకరోజు కాకుండా ఒకరోజు మనం హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళమే, మనందరికి ఒకరోజు కాకుండా ఒకరోజు జ్వరం వచ్చిన వాళ్ళమే, మనందరికి ఎవరికో బీపీఓ షుగరో థైరాయిడో ఏదో చిన్న చిన్న వ్యాధి ఉన్న వాళ్ళమే. ఈరోజు మన స్వర్ణ వాళ్ళ హస్బెండ్ మన దగ్గర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకు క్యాన్సర్ ప్రాబ్లం ఉండే. ఆమె ఒకసారి కళ్ళలో నీళ్ళు వస్తే ఆమె తెచ్చుకుంటే ఆయన నా భర్తకు దేవుడు పుట్టాడండి, 10 సంవత్సరాలు దాటిపోయింది, క్యాన్సర్ లేదేమో ఇప్పుడు ఆయన చూడండి ఇంత నార్మల్ ఉంటారు. సో మనం ఏదో ఒక దేవుడు స్వస్థపరుస్తాడంటే దేవుడు నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరు చెప్పారు? మీ మందుల ద్వారా. ఎవరు చెప్పారు? హాస్పిటల్స్ ద్వారా. వాళ్ళని నేను సాధారణంగా వాడుకొని మీకు స్వస్థపరిచేది నేనే. ప్రియులరా, ఒక్కొక్కసారి దేవుడు డైరెక్ట్ గా సేవకులను పంపి మన తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణకు యేసు ప్రభు కొంతమంది చేతులు ఉంచినటువంటి కళ్ళు వచ్చాయి. ఒక స్థలంలో యేసు ప్రభు ఉమ్ము ఊసి ఆ మట్టిని ఆయన తీసుకుని ఆయన
గుడ్డివానికి రాసి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళలో కడుక్కోమన్నప్పుడు అక్కడ ఒకసారి కడుక్కో, రెండోసారి నాకు అయ్యా మనుషులందరూ చెట్ల మాదిరి కనపడుతున్నప్పుడు యేసు ప్రభు రెండోసారి వెళ్ళి కడుక్కోమన్నాడు. అక్కడ వెళ్ళి కడుక్కున్నాడు, బాగా. సో కొన్నిసార్లు దేవుని స్వస్థత డైరెక్ట్ గా సేవకుల ద్వారా, ఒక పాస్టర్ ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు బాగైంది. కానీ కొన్ని రోగాలు, కొన్ని వ్యాధులను దేవుడు మనల్ని హాస్పిటల్కి పంపి అక్కడ స్వస్థ పొందమని చెప్తాడు. నేను హాస్పిటల్కి వెళ్ళను, నేను మందులు తినను, నేను విశ్వాసంలో ఉంటానంటే అది గుడ్డి నమ్మకం. ప్రియులారా, ఇక్కడ దేవుడు అలాంటి విశ్వాసాన్ని ఆయన అంత గణపరచడు. అవును, మనకు అలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు మనం మందులు తీసుకోలేదు, దేవుడికి ఏం ఇప్పుడు అడవిలో ఉన్నామండి, అడవిలో ఉండి ఫుల్ వామిటింగ్ అవుతుంది, బ్లడ్ వామిటింగ్ అవుతుంది, మోషన్స్ అవుతున్నాయి, మందులు ఉండవు. అట్లా టైంలో ఏం చేస్తాం? ప్రభువా ఇది మీ ప్రభువా, అక్కడ అవైలబిలిటీ మనకు అలాంటి వస్తువులు లేవు. అదే మనం హైదరాబాద్కి వచ్చాము, సిటీలో ఉన్నాము, మనకు హాస్పిటల్ దగ్గర ఉంది, మనకు ఎల్డోపా అనే ఒక ఇది ఉంది. సో కాబట్టి ఈ మందులు ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవడంలో తప్పే ఉంది. ఒకప్పుడు విమానాలు లేవు, అందరూ ఎద్దుల బండ్ల మీద ప్రయాణం చేసేవారు. ఇప్పుడు ఎద్దుల బండి మీద వెళ్తామా? ఫెసిలిటీ దేవుడు మనకు ఆ ఫెసిలిటీ కలిగించాడు కాబట్టి దాన్ని వాడుకోవడంలో తప్పు ఏం లేదు. హాస్పిటల్, మందులు, డాక్టర్లు, చికిత్స, ఇవన్నీ ఈవెన్ పాత నిబంధనలు లేదా కొత్త నిబంధనలు లేదా మందుల గురించి. బామ్ ఆఫ్ గిలియాదు అనే ఒక ఇదంట మనం. సో దాన్ని వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకు స్వస్థత కలిగేదంటాడు. మంచి సమరయుడు, గుడ్ సమారిటన్, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్తున్నప్పుడు దొంగలు ఆయన పట్టుకుని కొట్టి ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అంటండి. రోడ్డు మీద పడినప్పుడు ఒక యాజకుడు వచ్చి చూసినట్టు వెళ్ళిపోయాడంట. ఒక ఏమనండి లేవీయుడు వచ్చి చూసినట్టు వెళ్ళిపోయాడు. కానీ ఈ యొక్క సమరయుడు వచ్చి ఆయన రక్తం కాల్చడం చూసి వైన్ అండ్ ఆయిల్, ద్రాక్షరసము, నూనె రెండు కలిపి దాన్ని మందుగా ఒక మందుగా తయారైందంట. ఎక్కడెక్కడ ఆయన గాయాలైన ఫస్ట్ ఎయిడ్ గా, ప్రథమ చికిత్సగా దాన్ని అక్కడ రాశాడంట. అంటే అక్కడ మందు గురించి రాయబడి. డాక్టర్ లూకా ఎవరయ్యా అంటే ఆయన ఒక డాక్టరే. ప్రియులరా, మందులు తీసుకోవడంలో తప్పేం లేదు, హాస్పిటల్స్కి వెళ్ళడంలో తప్పేం లేదు. దేవుడు అలాంటి అనుకూలం మనం కలిగించినప్పుడు మనం సంతోషంగా, హ్యాపీగా మనం దాన్ని వాడుకోవాలి. రైట్, ఈరోజు మనం తెలుసుకునే వాక్యం ఏంటంటే, ఇక్కడ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడండి ప్రభు. ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా స్వస్థపరిచేది నేనే. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుడు ఒక 3 కండిషన్స్ చాలా చక్కగా మనకు వివరించాడు. ఇప్పుడు ఒకవేళ మనం దీన్ని చేశామనుకోండి, ఈ 3 కండిషన్లు మనకు అయినంత వరకు దేవుడు ఎలాంటి రోగం పంపకుండా చూస్తాడు, ఒకళ్ళు వచ్చినా కానీ స్వస్థపరుస్తాడు. ఇవి మనం చేయకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మనకు కొద్దిగా అనుమానం కలుగొచ్చు అని నా యొక్క అభిప్రాయం. అది ఏంటంట, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఒకసారి నేను ఎప్పుడో చెప్పాను ఈ వాక్యం ప్రియులారా. ఈరోజు కొద్ది కొత్త కోణాలు మనం గమనిస్తాం. మొదటిదిగా మనకు స్వస్థత కలగాలి, మనకు సంపూర్ణంగా దేవుడు స్వస్థతను అనుగ్రహించాలి అంటే ఏం చేయాలంటే, దేవదానం తన వాక్కును శ్రద్ధగా వినాలంట. ఎలా వినాలంటే వాక్యము ఆసక్తిగా. ఇంగ్లీష్ లో హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాన్సన్ట్రేటివ్లీ, కేర్ఫుల్లీ, ఆసక్తిగా, శ్రద్ధగా, చాలా ఇంట్రెస్ట్ గా. పోయిసారి క్రిస్ ఈ రిక్కిని చూసినాం కదా, వాళ్ళు ఎంత అలెగ్జాండర్ గారు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఎంత ఆసక్తిగా వెయిటింగ్ ఆన్సర్స్ చెప్పడానికి. అలా వాక్యం చెప్పేటప్పుడు, అది ఎవరైనా కానీ ప్రియులారా, మన మందిరంలో మన వాక్యం చెప్పేటప్పుడు ఆసక్తిగా, శ్రద్ధగా వినాలంట.
విత్తువాడు విత్తుటకు బయలుదేరిను. అతడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు వాటిని తీసుకెళ్లాయంట. యేసుప్రభు దాన్ని వివరిస్తే ఏమని చెప్పాడండి? విత్తువాడు దేవుని సేవకుడు, విత్తనము దేవుని వాక్యము. విని శ్రద్ధగా గ్రహించని వాడు, దాన్ని గ్రహించలేదు, శ్రద్ధగా వినలేదు. ఊరికి విన్నట్టుగా ఉన్నాడే కానీ దాన్ని శ్రద్ధగా వినలేదు. సాతానుగాడు వచ్చి ఆ విత్తిన వాక్యాన్ని తీసుకెళ్లాడు. సో ఆసక్తిగా వినకుంటే జరిగే నష్టం ఏంటి తెలుసా అండి? ఇప్పుడు మన విన్న వాక్యము సాతానుగాడు వచ్చి తీసుకెళ్తాం, ఇంకా మనం మర్చిపోతాం. నెక్స్ట్ వారమో 2 వారాల తర్వాత అడగండి ఏం చెప్పారు వాక్యం అంటే మనం మర్చిపోతాం. కారణం ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడే లేకపోతే వాక్యం వినేటప్పుడు ఆసక్తిగా శ్రద్ధగా విననందున మేము కొన్నిసార్లు లౌకికమైన వాటి గురించి ఎప్పుడు ఆలోచించడము, లేకుంటే ఆ డబ్బు ఈ డబ్బు, ఆ చుట్టాలు ఈ చుట్టాలు, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్, ఈ రోజు సాయంకాలం ఏం చేయాలా, ఇక్కడ కూర్చొని ఇవన్నీ ప్లాన్ చేస్తా ఉంటే దేవుని వాక్యం ఎక్కడ వెళ్తుంది ప్రియులారా? అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, వినడానికి చెవులు గలవాడు వినును గాక. ఎవరికైతే చెవులు ఉన్నాయో వినడానికి వాడు వినును గాక. అంటే అర్థం ఏంటి? చెవులు లేని వారు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కరికి అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు వినండి. ఎలా వినండి? ఆసక్తిగా వినండి. దేవుని వాక్కుకి శ్రద్ధగా వినండి. దేవుని వాక్కుని బాగా జాగ్రత్తగా బ్రదర్ ఏదో చెప్తున్నారు. అలెగ్జాండర్ బ్రదర్ గారు చాలా మంచి టాపిక్ ఆయన ప్రిపేర్ చేసుకుని వస్తున్నారు. ఆ వరలక్ష్మి గారు మనకు నేను అందరికీ ప్రియులను ఎంటర్టైన్ చేస్తాను. నాకు తెలుసు నిజంగా కరెక్ట్ వాక్యము లేఖనాల ప్రకారం చెప్పడం మాత్రమే నేను ప్రోత్సహిస్తాను. అలెగ్జాండర్ గారు కానీ వరలక్ష్మి వాళ్ళు చాలా చక్కగా వాక్యం ఉన్నదే చెప్తారండి. మనం ఆచారాలు చేయం, మీ అందరికీ తెలుసు. మనం ఈ సాంప్రదాయాలు అసలు మనకు జీరో, మనం వాటిని ఫాలో చేయకూడదు. మనం అయినంత వరకు లేఖనాల ప్రకారమే జీవిస్తాం. అందుకే దేవుని వాక్యాన్ని ఆసక్తిగా మనం వినాలా. ఎందుకంటే వారానికి ఒక్క రోజే, వారం అంతా మనం మంచిగా ఉంటాం. మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ వస్తూనే ఉంటారు. వాటి మీద మన సంపాదన, మన ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. కానీ వారానికి ఒక 2 గంటలే 10:30 నుంచి 12:30 వరకు మనం దేవుని సన్నిధికి వస్తాం. ఆ సమయం అంటున్నారంట ఆసక్తిగా దేవుని వాక్యంని వినడానికి వేచి రావాలంట ప్రియులరా. మనం ఆసక్తిగా లేకపోతే ప్రియులరా ఏదో అందరి మాదిరి వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉండకూడదు. ఒక్కసారి వింటే చాలు ప్రియులరా. నాకు బాగా గుర్తుంది, నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో బ్రదర్ అలెగ్జాండర్ గారు, నేను ఆ రోజు సండేస్ ఫెలోషిప్కి వెళ్ళేవాడిని. కనీసం 1 సంవత్సరం వరకు కొన్ని వాక్యాలు ఇప్పుడు గుర్తుండే, ఆదివారం చెప్పే వాక్యాలు. ఆ బ్రదర్ ఒక ఆయన స్టాండ్లీ అని ఉండేవారు. ఆయన వాక్యాలు చెప్తుంటే మేమంతా షేక్ అయ్యేవాళ్ళం, ఒళ్ళంతా దళదరిచేదనమాట. రిమెంబర్ ఇప్పటికి కొన్ని వాక్యాలు. ఒకరోజు ఒక బ్రదర్ వాక్యం చెప్పారు, మన పాపాలు మనం ఒప్పుకుంటే మన దేవుడు నమ్మదగిన వాడు, క్షమిస్తాడు. అదొక్క నా జీవితాన్ని మార్చింది. ఆ ఒక్క వాక్యం, పాపాలు ఒప్పుకుంటే దేవుడు నన్ను కానీ క్షమిస్తాడా అమ్మా అని చెప్పి అప్పుడు నా పాపాలు ఒప్పుకుని ఏడ్చాను. ప్రభా నువ్వు నీ వాక్యం ఉంది కదా, ఇది నా పాపాలు ఒప్పుకున్నాను, ఇక మీదట వాటి జోలికి వెళ్ళను ప్రభా, నన్ను క్షమించమని నా పాపాలు ఆ రోజు ఆసక్తిగా విన్నాను కాబట్టి, దాన్ని నేను ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించాడు. ప్రియులరా మన రెస్పాన్స్ కానీ ఇంపార్టెంట్. మనం ఏమి చేయకుండా, మనం ఆసక్తిగా వినకుండా, మనకు శ్రద్ధగా వినకుండా దేవాలను బ్లెస్ చేయమంటే దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తాడు ప్రియులరా? ప్రకటన గ్రంథంలో ఏముంది ప్రియులరా? ఈ వాక్యంలో చదువువాడు, దాన్ని వినువాడు, వాటి చొప్పున జరిగించువాడు ధన్యుడు. చూడండి ప్రకటన 1:3 దేవదానం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యాన్ని ఊరికిన చదవడమే కాకుండా చదివేటప్పుడు అండ్ వినేటప్పుడు ఇస్తున్నారని చూడండి ప్రియులరా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అండి. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన వారును ధన్యులు. ఎప్పుడు మనం గైకొనగలుగుతాము అంట ప్రియులరా? దేవుని వాక్యం ఆసక్తిగా
కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు. దీని అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? దేవుని వాక్యము ఆనందించుచు దివారాత్రములు ధ్యానించుకోవాలి. అంటే వాక్యం వినేటప్పుడు ఆనందంగా ఉండాలి. మనకు ఇష్టమైన ఆహారం ఈరోజు సాయంత్రం మన మమ్మీ, మన భార్య, లేకపోతే మన సిస్టరు ఈరోజు మనకు ఆసక్తికరమైన ఇష్టమైన ఫుడ్ తయారు చేస్తుంది అన్నప్పుడు ఆ రోజంతా మనం ఎంత సంతోషంగా దేవుని వాక్యం వినక ముందు ఆసక్తిగా ఆనందించచ్చు, సంతోషంగా. అరే బ్రదర్ అంట ఈరోజు వాక్యము, అరే సిస్టర్ గారు వాక్యం చెప్తారంట, కరెక్ట్ బ్రదర్ 11:30కి వాక్యం స్టార్ట్ చేస్తారంట, పదండి పోదము, అలా ఆసక్తిగా వచ్చి శ్రద్ధగా వినాలంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరి వచనంలో మంచి నేల పడ్డ విత్తనాలు అవి 100 30 60 100 ఫలించాయి. దాని గురించి యేసు ప్రభు వివరిస్తే ఏమంటాడంటే, వాక్యమును విని శ్రద్ధగా గ్రహించిన వారు. ఎట్లా వినాలంటారు? ఇంట్రెస్టింగ్ గా గ్రహించిన వారు. సో మొదట మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చాలా ఆసక్తిగా, చాలా శ్రద్ధగా చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు కానివ్వండి, బైబిల్ మనం వాక్యం వినేటప్పుడు కానివ్వండి, ఫోన్లన్నీ బంద్ చేసుకొని కదా, పర్సనల్ గా మనం బైబిల్ చదివేటప్పుడు ఫోన్లు బంద్ చేసుకుని, లేకపోతే ఫోన్ ఎక్కడో సైలెంట్ లో పెట్టుకుని మన బైబిల్ చదివేటప్పుడు ఫోన్లు వస్తే డిస్టర్బ్ అవుతాయి కదా. ఆసక్తిగా, ఇంట్రెస్టింగ్ గా మనం దాన్ని చదవాలి. సిటీ స్టంట్ అని ఒక ఆయన క్రికెట్ ప్లేయర్ ఇంగ్లాండ్ లో ఉండేవారంటండి. ఆయన ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళి ప్రతిరోజు ఆయన బైబిల్ చదువుతూ కనీసం ఒక 30-40 సార్లు మోకాళ్ళ మీద బైబిల్ మొత్తం ముగించాడు. ఆయన 90 సంవత్సరాలప్పుడు ఆయన టార్చ్ లైట్ వేసి వాక్యాలను చదువుతూ బైబిల్ తిప్పి చూస్తా ఉన్నాడట. అప్పుడు ఒక ఆయన అసిస్టెంట్ ఉండి, ఏం సార్, ఏం మీకు కళ్ళు కనపడకుండా అంత ఆసక్తిగా చూస్తున్నారు టార్చ్ లైట్ వేసి అంటే, ఆయన అన్నాడంట, నా జీవిత కాలంలో ఇంకా నేను దేవుని వాక్యానికి ఎక్కడన్నా లోబడలేదేమో, ఏమైనా ఆజ్ఞలు మిస్ అయ్యానేమో, వాటిని చూస్తున్నాను అన్నాడంట. నాకు ఆ వాక్యం మీద చాలా మంచిగా అనిపిస్తుంది. కనీసం దాంట్లో కొద్దిగా శాతం ఉన్న మనకు ఆసక్తి ఉందా, మనం దాని ప్రకారం జీవిస్తున్నాం లేదా, అది తర్వాత పాయింట్ అండి. కాబట్టి ఫస్ట్ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా వినాలి. రెండవది నిర్గమకాండం 15:26లో శ్రద్ధ, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. రెండవది మనం ఏం చేయాలంట, ఆయన దృష్టికి ఏం చేయాలా, న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. మనం మనుషులుగా మనం చేసే కొన్ని విషయాలు దేవుడు అప్రూవ్ చేయడండి. దేవుడు వాటికి ఓకే అనడు. ఇప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి ప్రియులారా, కొన్ని పరికరాలు ఉన్నాయి, ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత టెస్టెడ్ ఓకే అని లాస్ట్ ప్రాసెస్ లో ఓకే అని కొడతారు. అలా దేవుడు చాలా విషయాలు మనం చేసే పనులు ఆయన ఓకే అనడు. ఆయన దృష్టికి న్యాయమైంది మనం చేయాలి. నేను ఒకసారి చెప్పాను, మాటకు అందరు పిల్లలు ఉన్నారు, అందరూ గోలగేస్తున్నారు, దాంట్లో నా కూతుర్ను మాత్రమే నేను పక్కన పెట్టి తక్కిన వాళ్ళందరినీ నేను గద్దించి, అయ్యి బుద్ధి లేదా, మీకు తెలివి లేదా, మంచి కూర్చోండి అని అన్నాను అనుకోండి ప్రియులరా, అది నా దృష్టికి ఓకే, ఓకేనా? ఎవరో లంచం ఇస్తున్నారండి, ఇచ్చేటోడు మంచిగానే ఇస్తాడు, తీసుకునే మనంగా తీసుకుంటున్నాము, మన ఇద్దరికి నో ప్రాబ్లం చల్తా, కానీ దేవుని దృష్టికి అది ఓకే. ఎవరో కట్నం ఇస్తున్నారు పెళ్ళినప్పుడు, నేను తీసుకున్నాను, కానీ నాకు ఆయనకు లోపల నడుస్తుంది, కానీ దేవుడు దాన్ని ఓకే చేస్తాడా? నాకు భయం లేదు. నేను పెళ్ళినప్పుడు మా అత్తగారి దగ్గర 50,000 తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత నేను ఎక్కడ వాక్యం చెప్పాలని అది అడ్డం వచ్చేది నాకు. 50,000 తీసుకున్నావు, నువ్వేం చెప్తావు రా బాబు? అప్పుడు ఒకసారి ఒక వాక్యం చదువుతుంటే, మీరు అన్యాయంగా ఎవరి దగ్గర ఏమైనా తీసుకుని అనిపిస్తే 20% కలిపియమని ఉందండి. అప్పుడు నేను మా మిస్సెస్ చెప్పిన, అమ్మా మీ మమ్మీ దగ్గర 50,000 తీసుకున్నాము, దానికి 20% అంటే ఇంకొక 10,000, సో మీ మమ్మీ డాడీకి తీద్దామని చెప్పి నేను ప్రియుల మొత్తం 60,000 రూపాయలు తీసి మా అత్త మామ గారి దగ్గరికి వెళ్ళి 60,000 ఇచ్చి, నన్ను క్షమించండి, నా పెళ్ళెప్పుడు నా దగ్గర ఖర్చులకు లేవు కాబట్టి నేను మీ దగ్గర తీసుకున్నాను, సో ఇది నేను తిరిగి ఇస్తున్నాను ఆంటీ అని ఇచ్చాను ప్రియుల. అలా వాళ్ళు ఇవ్వచ్చు, నేను తీసుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఓకేనా? మా అత్త మామ ఏమనలే, నేను ఏమనుకోలే, కానీ దేవుని దృష్టికి ఓకేనా? అబద్ధాల ద్వారా కొన్ని సర్టిఫికెట్లు మనం నింపొచ్చు, ఆడ సర్టిఫికెట్ ఆఫీసర్ గాని మనం ఏదో పరిశీలిస్తున్నాం కాబట్టి తీసుకుంటొచ్చు, కానీ దేవుని దృష్టికి ఓకేనా? కొన్ని సర్టిఫికెట్లు చేసి అమెరికాకి వెళ్ళి, కొన్ని సర్టిఫికెట్లు చేసి వీసాలు పొంది, ఇవన్నీ దేవుని దృష్టికి ఓకేనా? మనకు ఈ లోకం ఒక్కటే నా ప్రియులారా, రేపు పరలోకం వద్దా? మనకు ఇంకొక లోకం లేదా? చనిపోతే ఇంకొక రాజ్యంలో మనం వెళ్ళాలని మనకు ఆసక్తి లేదా అని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇంకా సమస్తం ఇదే అనుకుంటే మనకు దేవుని రాజ్యం దొరకదండి. అందుకే హీబ్రూ 11:10 ఏముందంటే, పునాది గల ఆ పట్టణం కొరకు వాళ్ళు వేచి చూశారంట. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ గా ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఆ రాజ్యం కొరకు వేచి చూస్తూ ఉండేవారంట. నేను ఆ రోజు ఆపరేషన్ అయినా మొదటి రోజు నేను చనిపోయి ఉంటే నా కారు ఉంది కదా, ఏం చేసేవాడిని? నేను తీసుకెళ్లేవాడినా? నా బట్టలు ఉన్నాయి, నేను తీసుకెళ్లేవాడినా? నా షూస్ ఉన్నాయి, నేను తీసుకెళ్లేవాడినా? మాట అంటున్నా. సో పునాది గల ఆ పట్టణం కొరకు. అందుకే యేసుప్రభు ఏమంటాడు, మీరు ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు, దాచిపెట్టుకోవద్దు, ఇక్కడ దొంగలు పడతారు, ఇక్కడ చెదలు పడతాయి, ఇక్కడ చిలుం పడుతుంది. పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి. పరలోకంలో ధనం దాచుకోవడం అంటే మీరు ఆ డబ్బును వీధులకు ఇవ్వండి, ఆ డబ్బును దేవుడికి సహాయం చేయండి. దేవుడు మనం పరీక్షిస్తాడంట, మనకు ధనాన్ని ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారో ఈ ధనాన్ని చూస్తాడంట. మీకు తెలుసా ప్రియులారా, సాలమోను దేవుడు ఆశీర్వదిస్తే సాలమోను తన ఇంటిని 14 సంవత్సరాలు కట్టుకున్నాడంట. దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలే కట్టాడు. అక్కడ ఆయన కింద పడడం ప్రారంభమైంది. He took 14 years to build his own house, but he built God's temple only 7 years. దీనికి ఇంపార్టెన్స్ తక్కువ, ఆయన ఇంటికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు. దేవుడు మనను డబ్బు ఇచ్చి చూస్తాడంట, ఈ వ్యక్తి ఈ డబ్బుతో ఏం చేస్తాడు? దేవుడి సేవకు సపోర్టింగ్ చేస్తాడా? బీదలకు సాయం చేస్తాడా? లేకుంటే ఉన్న ఇంటిని ఇంకా రెన్యువల్ చేసి, ఆ పంటలు బాగాలేవు, మార్బల్స్ కొనేయండి, ఈ టీవీ పాతమైంది, అంటే మాట తెలియకండి, కొనడం ఏం తప్పలేదు, కానీ దేవుడి సేవకు సపోర్ట్ చేస్తున్నారా? వీళ్ళు అనాథలకు, తల్లిదండ్రులు లేని వాళ్లకు, విధవరాళ్లకు సాయం చేస్తున్నారా? దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడంట. అందుకే ఒక వాక్యం అంటాడు, ఈ ధనముతో, అన్యాయమైన ఈ ధనముతో మీరు పరలోక రాజ్యంలో స్నేహితులను సంపాదించుకోండి. విధవరాలు వచ్చారు, వాళ్ళకు 1,100 రూపాయలు ఇవ్వండి, వాళ్ళకు 500 రూపాయలు ఇవ్వండి, రేపు వాళ్ళను పరలోకంలో మనం స్నేహితులుగా చేసుకుంటామంట. సో మనం ఏది చేసిన ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళము మన బాస్ తో మాట్లాడుతున్నా అబద్ధం ఆడుతున్నామా? నేను నిన్న వాక్యం ధ్యానించినప్పుడు ఒక్క విషయం చాలా చాలా నన్ను బాధపరచు. అదేంటంటే ప్రియులారా, మనం అంతా బాగా చేసి, ప్రతి ఒక్కరు బాగా చేసి ఒక చిన్న అబద్ధం చెప్పామనుకోండి, ప్రకటన గ్రంథంలో రాయబడింది, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అండ్ విగ్రహారాధికులు అందరూ అగ్ని గంధకంలో పాలు పొందుతారు. ఇక్కడ వ్యభిచారం చేసిన వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే కాదు, విగ్రహారాధన చేసిన వాళ్ళు మాత్రమే కాదు, చేతబడ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు కానీ అక్కడ ఉంటారు. అందుకే మనల్లా ప్రతి ఒక్కళ్ళము
అదొక్క దగ్గర మనం నిజంగా మనం సత్యము మాట్లాడితే ప్రియులరా మనం దానిలో మనం ఏది చేసి ఒక్క అబద్ధం చెప్పామనుకోండి ప్రియులరా మనం దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తాం. తీయండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ప్రియులరా. చాలా రోజులైంది ఆ వాక్యం మనం చదువుకోక. అప్పుడప్పుడు మనం ఈ వాక్యాన్ని మనం చదువుతాం కాబట్టి ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. పిరికివారును, మొదటిది పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో గంధకములో మండు గుండములు పొందుదురు. చూశారండి, ఇది రెండవ మరణం. అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. ఎవరెవరు ఉన్నారంటే ఈ లిస్టులో? పిరికివారు. ఫస్ట్ పిరికివారు. ప్రియులను వినండి, నేను ఈ చాలా సంవత్సరాల క్రితం చెప్పాను ఈ మాట. పిరికివారు ఎవరంటే మందిరానికి వస్తుంటే ఎవరన్నా ఏమని అంటారేమో, మా చర్చ్ నుంచి మమ్మల్ని దూరం బయట పెడతారేమో. మహేంద్ర హిల్స్ లో ఒక ఫ్యామిలీ ఉండేవారండి. వాళ్ళు మన దగ్గర బైబిల్ స్టడీకి వచ్చేవారు. ఒకరోజు ఒక 4 వారాలు రాలేదు. నేను వెళ్ళి వాళ్ళని దర్శించాను. ఎందుకు రావట్లేదంటే, సార్ మా ఫాదరు మా నన్స్ చూశారండి మీ దగ్గరకు రావడము. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మీరు అక్కడికి బైబిల్ స్టడీకి వెళ్తే మీ పిల్లలను మా స్కూల్లో నుంచి తీసేస్తాం. మహేంద్ర హిల్స్ లో ఒక స్కూల్ ఉంది, ఆక్సిలియం స్కూల్ అని, ఆ నుంచి తీసేస్తాము. ఆయన అప్పటి నుంచి రావడం మానుకున్నాడు. అది పెరిగితనం. వాక్యాన్ని వినడానికి మనుషులకు భయపడతామా? వాక్యం మంచిగా ఉంది వస్తామండి. దానికి నాకు బెనిఫిట్స్ పోతాయే, వాళ్ళు నన్ను చర్చ నుంచి తీసేస్తారే. ఒకప్పుడు వాళ్ళు భయపించేవారు, రేపు చనిపోతే మీకు సమాధి ఇవ్వము. సో వీళ్ళు చాలా మంది ఇప్పటికి చాలా మంది బీయింగ్ చర్చెస్ లలో ఆ సమాధుల గురించి వెళ్తారండి వీళ్ళు మెంబర్షిప్ గా. అంతేగాని దేవుని వాక్యం గురించి చాలా తక్కువ మంది. మనం అలా ఉండకూడదు, పిరికితనం ఉండకూడదు. ఎవరు ఏమన్నా నేను మాత్రం మందిరానికి వెళ్తా. రెండోది అవిశ్వాసం. ప్రభువు విశ్వాసం లేనివారు మందిరానికి వస్తూ గాని కొన్ని విషయాలు నమ్మరు. వాళ్ళంతా అవిశ్వాసులు. యోహాను సువార్త 3:16 మన అందరికీ తెలుసు. దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు. దాని కింద వాక్యం ఏముంది తెలుసండి? యేసు ప్రభును నమ్మనందున ఆల్రెడీ దేవుడు కొంతమందిని ఖండించాడు, వాళ్ళందరినీ తీర్పు తీర్చాడు, వాళ్ళందరూ నరకానికి పాత్రులు. అవిశ్వాసం అంత డేంజర్ అంటాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడు. అదే యేసు ప్రభు నాజరేతుకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని విని, ఈయన యోసేఫ్ కుమారుడు కదా, ఈయన మరియమ్మ కుమారుడు కదా, వీళ్ళ సహోదరుడు యోసేఫు, యూదా వీళ్ళు కదా, వీళ్ళ సిస్టర్స్ మనతో ఉన్నారు కదా, ఈయనకెక్కడదయ్యా ఈ జ్ఞానము? ఈయన పెద్దగా చదువుకోలేదు కదా అని సొంత గ్రామస్తులు ఆయన నమ్మలేదు అని ఉండండి. అక్కడ యేసుప్రభు మరలా ఆశ్చర్యపడిపోయాడు. సో 2 స్థలాలలో యేసుప్రభు ఆశ్చర్యపడిపోయాడు. ఒకటి, ఆయనను విశ్వసించినందుకు, అబ్బా ఎంత గొప్ప విశ్వాసము, నేను ఇశ్రాయేలీయులు అంటే ఆయన అన్యుడు అనమాట, నేను ఇశ్రాయేలీయులుగా ఇంత విశ్వాసం చూడలేదు. అదే సమయంలో ఆయన సొంత గ్రామస్తులు యూదులు, ప్రభుని నమ్ముకున్న వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, వాక్యం అంటే తెలిసిన వారు, వీడికింత జ్ఞానం ఎక్కడిరా బాబు అని చెప్పి యేసుప్రభు నమ్మలేదు. యేసుప్రభు అక్కడ ఆశ్చర్యపడిపోయాడు. ఇక్కడ కూర్చున్న మనము ప్రియులరా 2 విషయాలలో యేసుప్రభుని ఆశ్చర్యపరచొచ్చంట. ఒకటి, ప్రభువా అది నా జీవితంలో జరిగినా జరగకుండా నీ వాక్యం మాత్రం సత్యము అని నమ్మిన వాళ్ళంతా ధన్యులు. వాళ్ళని చూసి యేసుప్రభు వావ్ ఎంత మంచి విశ్వాసం. మీరు చెప్పేది చెప్పుకోండి సార్, మేము చేసేది చేసుకుంటాము అనుకునే వాళ్ళంతా వాళ్ళు ప్రియులరా చాలా దురదృష్టులు. వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అసహ్యులు అంటే ఏం తెలుసండి? అన్యులు చేసే మనం చేయాలి. వాళ్ళు చేస్తుంటే నేను చేయాలి. అవి వాక్యంలో లేవు. యూట్యూబ్ లో ఉన్నాను కాబట్టి నేను కొన్ని చెప్పండి, అందరూ చూస్తున్నారు. కొన్ని అందరూ చేస్తుంటే నేను చేస్తాను. సాంప్రదాయం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధి మీద పూలదండలు వేసి వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం. బైబిల్ ఏముందండి? ప్రసంగి 12:7లో మన్నైనది వెనకట్టుకులే మరలా భూమికి
చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మట్టి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేస్తాం? చనిపోయిన వాళ్ళ గురించి. బతికినప్పుడు వాళ్ళని ప్రేమించాలా, బతికినప్పుడు తిండి పెట్టాలా, బతికినప్పుడు వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలా, బతుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టాలి, బతుకున్నప్పుడు వాళ్ళతో పాటు కారులో వాళ్ళని బయటికి షికారికి తీసుకెళ్ళి ఉండాలి, బతుకున్నప్పుడు లెక్క చేయకుండా, బతుకున్నప్పుడు మాట్లాడకుండా, వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా, చనిపోయిన తర్వాత వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పూలదండలు వేసి 10 లక్షలు 5 లక్షలు 2 లక్షల రూపాయలు పెట్టి సమాధి కట్టించి అది ఏం లాభం? అది వ్యర్థం కాదా? అది దేవుని వాక్యం ఎక్కడన్నా ఉందా? ఇంకా యేసు ప్రభు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. ఆచారాలు, సాంప్రదాయాలు వాళ్ళు చేసుకుంటూ మేము చేయాలా? వాళ్ళ అసహ్యమైన వాళ్ళు అన్యులు చేసే మనం చేయకూడదు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొంతమంది కాల్ చేసి, బ్రదర్ మనం ఇలా చెయ్యొచ్చా, వాక్యం ప్రకారం కరెక్టా? అప్పుడు నేను కరెక్టా? లేదండి చేయకూడదు, లేదండి మనం చేయొచ్చు. సో అసహ్యమైన పనులు వద్దు ప్రియులారా. అందరూ ఇప్పుడు నా కూతురు ప్రతిసారి నాకు అదే, డాడీ అందరూ క్రిస్మస్ ట్రీ పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టకూడదు? అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. ఎక్కడుంది బైబిల్లో? ఇలాంటి మనం చేసుకోవచ్చా? మనం ఎప్పుడు పెట్టాము? బతికిన రోజు నేను పెట్టాను. మన సంఘస్థులు గారు చాలా మంచిది, పెట్టకూడదు ప్రియులారా. ఆచారం, సాంప్రదాయం. వాక్యం వాక్యం వాక్యమే, ఎంజాయ్. కానీ అవి పెట్టి ఎంజాయ్ చేయడం ఏంటండి? అందరూ కూడి రండి, ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం, ఆరాధించుకుందాం, కలిసి భోజనం చేద్దాము, అందరితో ఒకరితో కలుద్దాము, హలో చెప్దాము. అవి కాకుండా ఆ చెట్లు పెట్టి ఒక ఆయన అన్నట్టు ఎంత మేము విగ్రహారాధన చేస్తామంటే మీరు చెట్లకు పూజ చేయట్లేదా? దాన్ని డెకరేట్ చేయడం ఏంటండి? దాన్ని డెకరేట్ చేయడం ఏంటి? ఇట్ట సాంప్రదాయం, ఆచారం ఎవరో చేస్తున్నారు, ఇంకా మనగానే చేద్దాం. వాక్యం స్థిరంగా ఉండాలి. అదే మనం నేర్చుకున్నది, అదే నేను మీకు నేర్పిస్తున్నాను. స్థిరంగా ఉంటే రేపు మనం తండ్రిలో. నరహంతకులు వేరేటోళ్ళ మీద కోపపడ్డా నరహత్య చేసినంత. ఒక కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు. ఊరికినోడికైనా కోప్పడి, ఊరికినోడికైనా వాళ్ళ మీద మనం చిరాకు ఉంది, హే అది నరహత్య అంట. యాంగర్, ANGER, యాంగర్. దానికి డి ముందు యాడ్ చేస్తే ఏమవుతుంది? డేంజర్. యాంగర్ ఈజ్ డేంజర్. ఒకసారి నేను కార్వార్, KARWAR, కార్వార్ కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక జైలుకి వెళ్ళామండి. వాక్యం చెప్పడానికి వెళ్తే క్రిస్మస్ టైంలో వాక్యం చెప్పడానికి కేక్ అవన్నీ ఇస్తుంటే ఆయన మంచి గ్లాసెస్ పెట్టుకుని మంచి ఆయన పోలీస్ ఆఫీసర్ అండి. ఆయన దగ్గర పోయినాం. సార్ వాటర్ ఏదో పేరు చెప్పిండు, హిందూ బ్యాక్గ్రౌండే. ఆయన ఒక మాట అన్నాడండి, నా భార్యకు వాళ్ళ ఇంటి వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, నాకు మా అత్తగారికి ప్రాబ్లం వచ్చింది, నేను మా భార్యకి చెప్పిన మీ మమ్మీ డాడీతో మాట్లాడొద్దు అని. ఒకరోజు నేను ఆఫీస్కి వచ్చి వస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు, మా ఆవిడ మాట్లాడుతుందే, కోపం వచ్చి ఒక్కడు కొట్టారండి. ఆమెకు తగలరాని చోట తగిలి చెవుల్లో బ్లడ్ వచ్చి చచ్చిపోయింది. సో ఆయనకు 20 సంవత్సరాలు జైలు పడింది. ఆ 20 సంవత్సరాలు జైలు పడినందుకు ఆయన ఏడవట్లేదు, కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి, మాట్లాడుతుంటే యాతన వేదనతో మాట్లాడుతున్నాడు. ఆయన 20 సంవత్సరాలు జైలు పడినందుకు ఏడవట్లే, నా భార్యను చేతులారా చంపొచ్చు, ఊరికి నామని కొడుకుని. ఆ కోపం ఎంత డేంజర్ అండి. జస్ట్ ఒక్క క్షణం ఆగితే ఎంత బాగుంటుండే. ఒకసారి జైలుకి వెళ్ళి చూడండి, మంచి మంచులు ఎంత కూలుగుంటారు. ఇప్పుడు కూలుగుంటే ఏం లాభం? ఆ కోపం రాక కంట్రోల్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. నరహత్య కొత్త నిబంధనలో కోపము ఈజ్ ఈక్వల్ టు నరహత్య. యాంగర్ ఈజ్ డేంజర్. బైబిల్ ఒక వాక్యం ఉంది, కోపపడుడి కానీ అంటే కోపం వచ్చినప్పుడు పాపం చేసే అవకాశం ఉంది. కోపం వచ్చినప్పుడు తిట్టడం, ఫూలిష్ ఫెలో, స్టూపిడ్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, దరిద్రుడా, అది పాపం చేసినట్టు కాదా? అందుకే బైబిల్లో అయినతో పిల్లల మీద కోపపడండి, కానీ ఈవినింగ్ కోపపడి పాపం చేయకూడదు. ఒకవేళ బై ఛాన్స్ పాపం జరిగింది అనుకోండి, సూర్యుడు అస్తమించే లోపల మీ కోపము తగ్గాల. అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి.
మన భార్య, మన భర్త, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన సొంత సహోదరులు, మన సంఘస్థులు ఎవరన్నా మనం బాధ పెట్టాము, వాళ్ళ మీద కోపపడ్డాము, అనవసరంగా అన్నాము అనిపిస్తే వాళ్ళు తక్షణం వెళ్ళి మనం వాళ్ళు చేపట్టుకుని సారీ చెప్పాలండి. లేదు నేను భర్తను, ఆమె ఆడపిల్ల, ఆఫ్టర్ నేను చెప్పడం ఏంటి, నేను 10 లక్షలు కట్టం ఇచ్చిన మా ఆయనకు అని మనం డిమాండ్ చేసుకుని మన కన్విక్షన్స్ మనం పాడు చేసుకుంటే ప్రియులరా, మనము ఎంత పాటలు పాడి ఎంత వాక్యం చెప్పి అంత పెద్ద ప్రాక్టికల్ గా లేకపోతే విగ్రహారాధన ప్రియులరా, విగ్రహాలు పెట్టకూడదు, శిలువ పెట్టకూడదు. మనము శిలువ పరిశుద్ధమైంది కాదు, శిలువ మీద చనిపోయిన క్రీస్తు పరిశుద్ధుడు. దొంగలుగానే శిలువ మీద చనిపోయారు. రోమా దేశంలో శిలువ అనేది శిక్ష, ఎవరైనా శిక్షించాలంటే ఒక గుర్తుగా దాన్ని వాడేవారు. 3 రకాల శిలువలు ఉన్నాయంట. ఒకటి టీ షేప్ లో, ఒకటి ఎక్స్ షేప్ లో, మూడవది నార్మల్ ఒక క్రాస్ ఉండేదంట. సో శిలువ పరిశుద్ధం కాదు, శిలువలో చనిపోయిన క్రీస్తు పరిశుద్ధుడు. అందుకే మనం క్రీస్తును ఆరాధిస్తాం కానీ శిలువను కాదు. విగ్రహాలను చాలా డేంజర్. మనం ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మన క్రైస్తవులకు మనం కొన్ని పెడుతుంటాం ఇళ్లలో, అవి కానీ మనం పెట్టకూడదు. మరి ఏం పెట్టాలా? ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి కదా. ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనము. మరి మన ఇళ్లలో ఏం పెట్టాలా అంటే Deuteronomy chapter 6 verse 6. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. దేవుని వాక్యము మనకు బోధించినప్పుడు ఫస్ట్ మన హృదయంలో దాన్ని దాచిపెట్టుకోవాలంట. ఓకే, తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, మన పిల్లలకు వాళ్ళని అభ్యసించేసి ఎప్పుడు తెచ్చుకున్నాక ఎప్పుడు దాన్ని నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడగలను. చూసారా, మనం పిల్లలతో కార్లో పోయినప్పుడు, ఇప్పుడు మనం నడవం కదా, కార్లో పోతున్నాం, బైక్ లో పోతుంటాము, అప్పుడు మనము మన పిల్లలకు వాటి గురించి మాట్లాడాలి. ఫస్ట్ మన హృదయంలో పెట్టుకోవాలంట, రెండోది మన పిల్లలకు నేర్పించాలంట. పడుకునేటప్పుడు కానీ చెప్పాలంటండి, నాన్న ప్రేయర్ చేసుకోవాలా, మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాము, ప్రేయర్ చేసుకోవాలా, మన అట్లా ప్రతి పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నడిచేది. మనిషి సామాన్యంగా చేసి 4 కదండి. నడవన నడుస్తాం, కూర్చుంటాము, నిలబడవని నిలబడతాము, పడుకున్నా పడుకుంటాం. మీరు ఏది చేసినా అది చేయండి. దాని తర్వాత బ్రదర్ ఇంత పడుకున్నప్పుడు మాట్లాడాను, చూచినగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. ఓకే, వాచ్ మాదిరి ఒకటి నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికలే ఉండవలను. ఓకే, తర్వాత నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌను మీదను వాటిని రాయవలేను. అదే అండి, మన గోడల మీద, మన ఇంటి ద్వారాల మీద, మన తలుపు మీద, మన గేటు మీద ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలి. ఎలాంటి ఫోటోస్ పెట్టుకోకూడదు, విగ్రహాలను చేయకూడదు. దేవుని వాక్యాన్ని రాయాలి గేట్ల మీద. మన కార్కు రాయండి దేవుని వాక్యం, మన బైక్ రాసుకుందాం దేవుని వాక్యం, మన డోర్ మీద పెడదాం వాక్యం, మన గేట్ ముందు పెడదాము. ఆ వచ్చే పాలోడు, ఆ వచ్చే వాచ్మెన్, లేకుంటే అమెజాన్ డెలివరీ బాయ్స్, వీళ్ళంతా తెలిసిపోతారు వీళ్ళు క్రిస్టియన్స్. ఎంత బాగుంటది. వాక్యాన్ని రాయాలి గోడల మీద, తలుపుల మీద, గేట్ల మీద, కార్ల మీద, మీ బైక్ల మీద. సిగ్గుపడదు. విగ్రహారాధన చేతబడ. ఓకే, మాంత్రికులు పరలోకానికి మాంత్రికులుగా వెళ్ళారంట. జ్యోతిష్యం చూపించుకునేవారు, వాస్తుకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి మంత్రాలు చేయకపోవచ్చు, కానీ ఇవన్నీ మంత్రాలకు గుర్తు అండి. పెళ్ళెప్పుడు నక్షత్రం చూసేవారు. మనం క్రిస్టియన్స్ గా, మనం దేవుని బిడ్డలుగా మనకు నలుగురికి కూర్చొని, నలుగురు అనుకూలం ఉన్నప్పుడు ఆదివారం కాకుండా, ఆదివారం ప్రభు రోజు ఆయన పునరుత్థానమైన రోజు కాబట్టి ఆ రోజు, వేరే రోజు ఎప్పుడైనా మనం మ్యారేజ్ పెట్టుకోవచ్చు. దానికి అది చూడడము, ఎవరినో ఒకరిని కాంటాక్ట్ చేయడంలో మనం క్రైస్తవులం. దాని తర్వాత అబద్ధికులు అని రాస్తారు. అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాల్గొన్నారు. ఇది ఎన్నో మరణము. రెండవ మరణం. సో
ఇక్కడ చివరికి ఐ వాంట్ ఎంఫసైజ్ అండి, అబద్ధికులందరూ నోరు తెరిస్తే అబద్ధము, నోరు మాట్లాడితే అబద్ధము, ఒక్క మాట మాట్లాడితే అబద్ధము. ఎంత ప్రమాదం! మీరు ఎంత చేసి అది ఒక్క అబద్ధం చెప్తే పిల్లల మొత్తం వేస్ట్. అట్టని మనం ఉన్న రాష్ట్రాలు బయట చెప్పమని నేను చెప్పట్లే, వాక్యం చెప్పట్లే. కొన్ని రాష్ట్రాలు మనకు ఉండడం తప్పేం లేదు, కానీ ఆ రాష్ట్రానికి అబద్ధంగా చెప్పామనుకోండి ఎంత ఘోరం. ఇప్పుడు వాళ్ళనే రేపు నరకానికి వెళ్తారు. నేను విగ్రహాలను చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను నా భార్యకు నా భర్తకు చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ నోరు తెలిస్తే అబద్ధం ఆడతావు కదా బాబు, నోరు తెలిస్తే అబద్ధం ఆడతావు కదమ్మా. వాళ్ళు వ్యభిచారులు మాత్రమేనా? కొంతమంది అయ్యా ఆమె క్యారెక్టర్ బాగాలేదు, ఈయన క్యారెక్టర్ బాగాలేదు, ఆయన ముగ్గురు చేసుకున్నాడు, ఈమె ఇద్దరు చేసుకున్నాడు. సరే వాళ్ళ క్యారెక్టర్ నో డౌట్, వాళ్ళు నరకానికి వెళ్తారు. మరి అబద్ధాలు చెప్పే మనము నోరు తెలిస్తే అబద్ధం. కొనలేదు, తీసుకోలేదు, ఇచ్చి ఇవ్వలేదు, పోలేదు, లేని ఊరికి అబద్ధం. దానివల్ల ఎవరికి నష్టం? దానివల్ల ఎవరు నష్టపోయేది? సో ప్రియులారా, అబద్ధికులను అంత ప్రమాదం అంటండి, అంత డేంజర్ అంటే అబద్ధం. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది, మీ అవును అవునుగా ఉండాలా, మీ కాదుగా ఉండాలా. దానికన్నా ఎక్కువ మాట్లాడితే దురాత్మ నుంచి వస్తుందంట. మనం ఎక్స్ట్రా కొద్దిగా మాట్లాడినా ఎక్స్ట్రా దురాత్మ నుంచి. సో ప్రియులారా, ఈ రోజు మన సంఘస్థులందరికీ ఆయన యూట్యూబ్ లో చూసి ప్రతి ఒక్కరికి ఒక విషయం గుర్తుపెట్టుకున్నా, అబద్ధం అనేది చాలా డేంజర్. మనం అదొక్కటి చాలా సీరియస్ గా తీసుకోం. విగ్రహాలను అందరూ సీరియస్ గా తీసుకుంటాం, మంత్రాలు చేతబడదు చాలా సీరియస్ గా తీసుకుంటాం, పిరికితనంగానే చాలా సీరియస్ గా తీసుకుంటాం. మనం చాలా లైట్ గా తీసుకునేది అబద్ధం అండి. భార్యతో అబద్ధం, భర్తతో అబద్ధం, ఎక్కడికో పోయి నేను పోలేదని అబద్ధం, ఎవరికో ఇచ్చి ఇవ్వలేదని అబద్ధం, తీసుకోలేదని అబద్ధం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు. అబద్ధికులందరూ ఆ లిస్టులో లాస్ట్ పాపం అబద్ధం గురించి రాశారు. మీకు తెలుసండి, ఏదేను తోటలో మొదటి పాపం ఏంటి తెలుసా? అబద్ధం. ఎవరు? అవ్వ. సర్పం వచ్చి అవ్వ ఈ పండు నువ్వు తింటే దేవుడు మాత్రం అవుతావు అన్నప్పుడు అవ్వ ఏమన్నదంట? లేదు మా దేవుడు దీన్ని తినొద్దు అన్నాడు. అది అక్కడ వరకు కరెక్టే. తర్వాత ఆమె ఏమన్నదంటే, మా దేవుడు దీన్ని ముట్టొద్దు అన్నాడు. దేవుడు ముట్టొద్దు అన్నాడా? ఆదికాండం 1:26 ఉంది, దేవుడు ముట్టొద్దు అనలేదండి. దేవుడు ఈమెమన్నది ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట. అప్పుడు సాతానికి ఎవరే మనకు మంచి క్యాండిడేట్ దొరికింది రా పాపం అని చెప్పి సో మోసం చేసి. సో ఫస్ట్ పాపము అబద్ధము, ప్రకటనలో చివరి పాపము 22వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఇందాక 21:8 చదివారు కదా, 22వ అధ్యాయము లాస్ట్ వచనము చూడండి బ్రదర్. ఈ సంగతుల గురించి కాదు బ్రదర్, ఐ థింక్ 15వ వచనమండి. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి ప్లస్ దాన్ని జరిగించు వారందరూ ప్రతి వాడును వెలుపటినందరూ. ఇక్కడ అర్థమైందా? అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించు. ఇంకోటి, మనం అబద్ధాన్ని ప్రేమించే వారితో మనం సహవాసము చేయము. అట్లచ్చి అబద్ధాలు నువ్వు మమ్మీకి అబద్ధం చెప్తావు, వాళ్ళ డాడీకి అబద్ధం చెప్పడము, చర్చిలో పాస్టర్కి అబద్ధం చెప్పడము, అలాంటి వాళ్ళతో మనము సహవాసంగా చేయకూడదు. బైబిల్లో అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించి, ఇప్పుడు దేవదనం నోరు తెలిస్తే అబద్ధం చెప్తున్నాడు, అలాంటి వాళ్ళతో నేను సహవాసం చేశాను అనుకోండి, కరెక్ట్ 6 నెలల్లో నేరుగానే దేవదానం వ్యవస్థ అయిపోతుంది. అది అక్కడ ఆయన చెప్పండి అండి మాట అంటున్నాను. సో అబద్ధాలు చెప్పి వాటితో సహవాసము చేయదు. చూసారా, ఇక్కడ లాస్ట్ అధ్యాయం ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక 4 వచనాలు ఉన్నాయండి. అక్కడ లాస్ట్ ఏమనుంది?
కుక్కలు అంటే ఎవరు తెలుసా అండి, మీకు తెలుసా? ఒకటి పేతురు గ్రంథంలో రాయబడింది, కుక్క వామిటింగ్ చేసి మరలా తింటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక్కసారి పాపాన్ని విడిచి మరలా ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా దాన్ని చేయడము వాళ్ళంతా కుక్కలతో సమానం. పాత నిబంధన కాలంలో హోమోసెక్షువల్, పురుషులు స్త్రీలు వ్యభిచార పాపం చేసుకునే వారిని కుక్కలు అంటారు. దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ డాగ్స్, కుక్కలు. ఒకటి హోమోసెక్షువల్, లెస్బియన్, స్త్రీలు పురుషులు పాపం చేసుకున్నంత కుక్కలు. రెండోది ఒక్కసారి నేను తాగడం మానుకొని ప్రభుని నమ్ముకుని బ్యాప్టిజం తీసుకుని మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళా పోయి తాగడము వాళ్ళంత కుక్కలు లాంటి వారని దేవుని వాక్యం స్పష్టంగా రాయదు. ఆ కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మాంత్రికులు ఇప్పుడే మనం చూసాము. దాని తర్వాత వ్యభిచారులు, దాని తర్వాత నరహంతకులు, దాని తర్వాత విగ్రహారాధికులు, దాని తర్వాత అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ. ఇక్కడ ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ చేసారు, కుక్కలు. తక్కినన్ని యాజ్ యూజువల్ ఉన్నాయి. ఏమైనా పాపం మానుకున్నామా, ఇంకా జీవిత కాలం అంతా దాన్ని మానుకుందాం, మళ్ళా దాని జోలికి వద్దురదు. నా స్నేహితులు రమ్మన్నారు, ఈరోజు పండగ కదా, ఒక పెగ్గేద్దాము, ఒకటి దాస్తాము, ఇంతటి వాళ్ళతో దూరం ఉండిపోయి కదా. అయినంత అందుకే దేవుని బిడ్డలతో మనం సావాసంగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఆయన మాటలు శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, నిర్గమకాండంలో. మూడవది ఆయన ఆజ్ఞలకు లోబడే వారందరూ ధన్యులు. అండ్ అప్పుడు అంటాడు, వారి మీదకి ఎలాంటి రోగం నేను రప్పించను, ఏ తెగులు వారి మీదకి రాదు. ఐగుప్తుల మీదకి రప్పించిన తెగులు నేను మీ మీదకి రప్పించను. దాని తర్వాత అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. సో ఇక్కడ దేవుడు మనల్ని స్వస్థపరచాలి అంటే ఈ 3 కండిషన్లు మనం అందరం చేయాలి. ఈ 3 కండిషన్లు చేయకుండా నన్ను స్వస్థపరచమంటే మేబీ చాలా రేర్ అండి. ఈ 3 చేద్దాం. వాక్యాన్ని శ్రద్ధగా విందాం, ఆసక్తిగా విందాం. వాక్యం చెప్పేటప్పుడు అటు చూడకుండా, ఫోన్లలో ఆడుకోకుండా, మాటకుండా అంటున్నాను. ఆసక్తిగా బ్రదర్ ఏదో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కొన్నిసార్లు బుక్లలో రాసుకోవడం ఎంత బాగుంటుంది. చాలాసార్లు నేను చెప్పాను, రాసుకున్న వాళ్ళంతా మంచి జ్ఞానవంతులు, రాసుకున్న వాళ్ళంతా లైఫ్ లో మంచిగా ఆత్మీయంగా ఎదుగుతారు. వాళ్ళు ఆత్మీయంగానే కాకుండా ఈవెన్ అదర్వైజ్ ఆల్సో. మన మధ్య రేవంత్ లేడు. రేవంత్ విషయంలో మాకు తెలుసు, అతడు ఎప్పుడు రాసేవాడంటే ఆయన ఇంజనీరింగ్ బుక్స్, ఇన్ని బుక్స్ ఆయన ఇంట్లో చూసాము. మంచి పాస్ అయ్యాడు, ఇప్పుడు ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యాడు. రాయాలంట. మన వాక్యం వినేటప్పుడు, చదివేటప్పుడు ఒక డైరీ పెట్టుకోవాలి. నా దగ్గర ఎప్పుడు ఒక డైరీ ఉంటుంది. నేను బైబిల్ చదివినప్పుడల్లా దానిలో రాస్తాను. మనం కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక డైరీ తెచ్చుకొని, అలెగ్జాండర్ బ్రదర్ ఏదో టాపిక్స్ చెప్పారు, లేకపోతే ఆ వచనాలు రాసుకోవాలంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి మళ్ళా ఉండిపోతే, అది మన పిల్లలు అవి చూసినప్పుడు మా మమ్మీ రాశారు, మా డాడీ రాశారు, వాళ్ళు కాకుండా మనం మళ్ళీ దాన్ని చూసుకోవడం మైండ్ రెన్యూ కాదా? ఆసక్తిగా వినాలా, అయినంత వరకు రాసుకుని ఉండడానికి ప్రయత్నించి. వాక్యాన్ని మొబైల్ ఫోన్లలో నా మటుకు చదువుకోకూడదు ప్రియులరా. బస్ స్టాప్ లో ఉన్నాము, లేకుంటే ఏదో ఎక్కడికి వెళ్ళాము, అప్పుడు మొబైల్ వాడుకోవచ్చు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు, ఇంట్లో ఆరాధనలో మనం బైబిల్లే వాడుకోవాలి. ఎందుకు చెప్పమంటారా ప్రియులరా? ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాము? మనం అక్కడ ఎక్కడైనా అండర్లైన్ చేసుకోగలుగుతామా మొబైల్లో? ఇప్పుడు నాకు తెలుసండి, ఇప్పుడు నిర్గమకాండం 15:26 కరెక్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కొద్దిగా పైన ఉంటుంది వచనము. 1 యోహాను 1:9 మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నాకు తెలుసండి, ప్రకటనకు కొద్దిగా ముందు ఉంటుంది, చివరిలో కింద లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అలా మనకు వాక్యం, మన బైబిల్ ఒక్కసారి మనం తీసుకుంటే మనం అండర్లైన్ చేసుకోవచ్చు, దాన్ని వాడుతుంది. I respect everyone who bring their Bible while preaching, while coming to church. I have zero respect for people who come with their tabs to preach, who come to church with their tabs instead of Bibles. I have zero respect for them. Whatever అనుకోనివ్వండి, I have no respect for them.
వాక్యము. సేవకుడు అంటాడు, వాళ్ళ మమ్మీ అన్నదంట, బేట నువ్వు రోజు బైబిల్ మందిరాన్ని తీసుకెళ్ళు, ఒకరోజు ఈ వాక్యమే నేను ప్రపంచమంతా తిప్పుతుంది. ఆయన సిగ్గుపడేవాడంట, బైబిల్ పట్టుకోవడం ఏంటి, అందరూ వెక్కిరిస్తారని. ఎవరికి బైబిల్ ఇక్కడ పెట్టిపోవడం కాదు, బైబిల్ ఇంటికి తీసుకెళ్లి మళ్ళా బైబిల్ ఇంటికి మందిరానికి తీసుకుని రావాలి కదా. కొంతమంది చర్చలో ఇంట్లో పెట్టేసి నెక్స్ట్ అంటే వీళ్ళంతా విషయాలు చూడండి, డోర్ చూడకుండా అదిగే ఈక్వలే. ముఖేష్ అట్లా చేయకుండా బైబిల్ ఇంటికి తీసుకెళ్లాలా, మోసుకొని రావాలా, అది మనకు ఆశీర్వదకరం. అంతేగాని బైబిల్ పెట్టి మంచి డ్రెస్ అయి వీడికి వచ్చిన తర్వాత బైబిల్ తీసుకోవడము, అలా ఇంటి పెట్టి ఎవరు చూడండి ఎవరు ఏమనని నేనుగా అనను, కానీ దేవుడు చూడడా, దానివల్ల మనకు ఆత్మీయంగా ఎదగడానికి మనకు ఆటంకం కాదా? సో ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా విందాం. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైందే చేద్దాం. ఆమె ఏమనట్లేదులే, నాకు కానీ ఏం ప్రాబ్లం లేదు, మన ఇద్దరం ఒప్పుకుంటే సరిపోతుంది. దేవుని దృష్టికి న్యాయం ఉండాలి. ఆయన లంచం ఇచ్చి నేను లంచం తీసుకున్నాను, నో ప్రాబ్లం అండి, ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు, నో ప్రాబ్లం. కానీ దేవుడు ఒప్పుకుంటాడా? వాడు 10 లక్షలు ఇస్తామని మా బాబు పెళ్లికి నన్ను తీసుకోవడం కరెక్టా? దేవుడు ఒప్పుకుంటాడా? మనుషుల అప్రూవల్ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని అప్రూవల్ మనకు కావాలి. అందుకే ఒక వాక్యంలో ఏముందంటే, నేను మనుషులను మెప్పించేవాడనా దేవుని మెప్పిస్తున్నానా? నేను మా మనుషులను మెప్పించేవాడనైతే క్రీస్తుకు దాసుడను. మనం ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు ఎదిగి ఆ చిన్న ఒక అబద్ధాలు, ఆ చిన్న ఒక్క పాపంకు దూరం అయిపోతామా ప్రియులారా? ఈరోజు రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తాం ప్రియులారా? వద్దా మనకు దేవుని రాజ్యం, పరలోకం వద్దా? యుగ యుగం వరకు నరకంలో యాత్ర పడదామా? నేను 17 సంవత్సరాలు తీర్మానం తీసుకున్నాను, ప్రభువా నాకేమవుతుంది, ఈ లోకంలో బ్రతుకున్నట్టు సేవ చేసి 17 సంవత్సరాలు ప్రియులారా. నాకు వయసు 10th పాస్ అయ్యాను, సేవకు వచ్చాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు అఫ్కోర్స్ నా మినిస్ట్రీలో చాలా ఫెయిల్ అయ్యాను, చాలా స్టూపిడ్గా మాట్లాడాను, మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ ఇప్పటికీ ఆసక్తి, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలా, ఆయన సేవ చేయాలా, ఆయన కొరకే జీవించాలా. అందరూ వేరేటోళ్ళు వేరే వేరే సంపాదన చేస్తున్నారు, నేను వద్దు ప్రభువా, నేను నీ సేవ చేయాలా, వాళ్ళకు నీ వాక్యాన్ని చెప్పి మంచి మార్గంలో నడిపించాలా. నాకు చాలా ఆసక్తి అండి, చిన్నప్పటి నుండి 10 సేవ చేయాలా, ఇద్దరికి వాక్యం చెప్పాలా, మందిరం నడిపించాలా. సో మీరు కానీ ప్రియులా ఉద్యోగం చేసుకుందాం, జాబ్స్కి వెళ్దాం, మన బిజినెస్లు చేద్దాం, చదువుకుందాం. అట్ ద సేమ్ టైం దేవునికి ఇవ్వాల్సిన గౌరవము, మర్యాద మనం ప్రాక్టికల్ గా లేకుండా మనం ఎంత పాటలు పాడినా, ఎంత ఇది చేసినా అది వ్యర్థమే. మనం స్వస్థపరిచేది యెహోవానే. మనం స్వస్థపరిచే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కానీ చేయవలసిన బాధ్యతలు చాలా. మన రెస్పాన్సిబిలిటీ మనం చేయకుండా, మన జవాబారి మనం చేయకుండా, నువ్వు అన్ని చేయి ప్రభు అంటే అది ఎలా సాధ్యం? వాక్యంలో అది సాధ్యమైనా దేవుడు ఇస్తాడా? ప్రతి ఒక్కరు ప్రపంచంలో మూలలో ఏ మూలలో ఉన్నా ప్రతి ఒక్కరికి వాక్యం వర్తించదా? ప్రతి ఒక్కరికి వర్తించదు. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచెను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీ కృప, నీ దయ మాపై కుమరించి ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకే వందనాలు. మేమందరం ప్రభువా ప్రాక్టికల్ గా జీవించాలని మా ఆశ. పిరికితనము, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు, ఈ లిస్టులో మేము ఉండకూడదు. కుక్కలు, ఈ లిస్టులో కానీ మేము ఉండకూడదు ప్రభు. మేము ఇప్పుడు యెహోవా వాక్యములు దివారాత్మను ధ్యానించి ఆనందించి ధ్యానించి వారికి ఉంటారు. ప్రకటన 1:3 రాయబడ్డట్టుగా ఈ వాక్యములు వినువారు, దాన్ని చదువువారు, దాని ప్రకారం జరిగించువారు ధన్యులు. ఆ యొక్క లిస్టులో మేము ఉండాలి. నేను నిర్గమకాండం 15:26 మేము చదివినట్టుగా దేవుని వారి వాక్యాన్ని ఆసక్తిగా విన్నవారుగా, నీ దృష్టికి మేము న్యాయమైంది చేసేవారుగా. మూడోది ప్రభా నాయన, నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించేవారు. అప్పుడు మీ వాక్యంలో సెలవించినట్టుగా నాయన, నీకు ఏ రోగం రాకుండా, ఐగుప్తం మీదకి రప్పించిన ఏ తెగులు మీదకి రాకుండా నేను మీకు సాయం చేస్తాను.
ఇదిగో నిన్ను స్వస్థపరచు అని నేనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఈరోజు 9 నెలలు నా జీవితంలో నేను ఆ బైపాస్ సర్జరీ అయిన తర్వాత నన్ను కాపాడి ఆల్మోస్ట్ నేను మార్చ్ 19th ఫ్రమ్ ఐ వాజ్ ఆపరేటెడ్ బట్ టిల్ టుడే ఆల్మోస్ట్ 9 months కంప్లీటెడ్. నన్ను స్వస్థపరిచింది మీరే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇంకా మేము నిన్ను ప్రేమించటప్పుడు నేను మా అందరం ఇక్కడ కూర్చున్న మేమందరం తండ్రి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం జీవించి మేమందరం రేపు నీ రాజ్యంలో చేరే పిల్లలుగా మమ్మల్ని చేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న మేమందరం రేపు నీ రాజ్యంలో చేరాలి. మా అందరికి సాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను.